అందరికీ నమస్కారం. ఈరోజు మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ కోసం ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ఒక ఉద్యోగం అనుకుంటాడు. నేను రిటైర్ అయితే ఒక ఇల్లు రిటైర్ అయ్యేలో పిల్లల్ని చదివించి నేను ఒక ఇల్లు కట్టుకొని నివసించాలి అని ఒక ఉద్యోగి ఆశ. ఒక నిరుద్యోగి ఎలాగైనా ఏదో వ్యాపారం చేసుకొని నాకు ఇల్లు కట్టుకొని జీవించి నాకు సొంత ఇంట్లో ఉండాలి అని ఒక ఆశ. ఒక పేదవాడు ఒక ఇంటిని కట్టుకొని ఇంట్లో ఉండాలని ఒక ఆశ. ఇది ఇల్లు అనేది మనకు ఒక ఆత్మగౌరవం. ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఈ పట్టణంలో ఒక ఇల్లు ఉండడం, కష్టపడి సంపాదించుకున్న ఇల్లు, దాంట్లో బ్రతకడం, ఇదంతా ఒక ఎత్తు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సుమారు 17,000 ఇళ్ళు ఉన్నాయి. అంటే ట్యాక్సులు కట్టేవి 17,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 17,000 ఇళ్ళు ఉన్నాయి కదా, పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సంవత్సరం హౌస్ ట్యాక్స్ ఒక 1,000 రూపాయలు ఉన్న ఇంటి యజమానికి ఒక నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పటికి 1,150 వచ్చినోడికి దానికి ఒక 15% పెంచి ఇలా ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా 15% ట్యాక్స్. ఎక్కడా లేదు ఈ చిత్రం ఎక్కడా లేదు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, గుజరాత్లో లేదు, తమిళనాడు లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడ లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు ఒకసారి ప్రీవియస్కి వెళ్ళండి, ఒక సంవత్సరం చూడండి, ఈ సంవత్సరం చూడండి, రేపటి సంవత్సరం చూసి తెలుసు ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం మనకి ట్యాక్స్ ఇచ్చేటప్పుడు 15% ఆటోమేటిక్గా పెంచుతున్నారు. ఏం చేశారు పలాసని? 2002లో మున్సిపాలిటీ వచ్చింది, 2025 23 సంవత్సరాలు. 23 ఏళ్ళలో పార్టీలు, రాజకీయ నాయకులు అవన్నీ పక్కన పెడతాం. వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను, దానికోసం ఎవరిని కామెంట్ చేయట్లేదు. కానీ ఈరోజు జరుగుతున్న విషయం, ఈ 23 ఏళ్ళలో మున్సిపాలిటీలు రోడ్లు వేసినారా? ప్రతి వార్డుకి దాదాపు మన మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డుల్లో రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, లైట్ ఈ రోజు పోతే 10 రోజులు 20 రోజుల తర్వాత వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు జిల్లాలో పలాస మున్సిపాలిటీ, శ్రీకాకుళం మున్సిపాలిటీ, ఆమదాలవలసి ఇచ్చేస్తాం. ఇలా మన రాష్ట్రంకి వెళ్తే 75 మున్సిపాలిటీలు, 75-79 మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు, 17 కార్పొరేషన్లు. ఈ ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లో నివసించేస్తున్నటువంటి ప్రతి ప్రజలంతా ఒక్కసారి దయచేసి ఆలోచించండి. వ్యాపార వర్గాలు మరి ఏం పాపం చేశారు? వ్యాపారాలు లేవు. ఆఫ్టర్ కరోనా ఇబ్బందులు నరకం చూస్తున్నారు. ప్రతి షాప్కి, ప్రతి ఇంటికి ఆటోమేటిక్గా 15% పన్ను హౌస్ ట్యాక్స్ ఇస్తున్నారు. ఎక్కడా లేదు భారతదేశంలో. కొన్ని ఇది ఏమైనా ప్రతి రాష్ట్రంలో చేసుకోవాలని గ్యారెంటీ ఒప్పందం ఏమైనా ఉందా? అది లేదు. ఒకవేళ మనం పెంచుకోవాలంటే ఓ పద్ధతి అనేది ఉంది. ఓ 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో 7 ఏళ్ళకో ఒక 1 or 2 or 3% పెంచామంటే నాలుగు ఒకటి అర్థం ఉంది. ఒక అర్థం ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు? రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, శానిటేషన్ లేదు. ఇంకో ఉదాహరణ పలాసకి మనం చూసుకుంటే ఇందాక చెప్పాను కదా, 17,000 ఇళ్ళు ఉన్నాయి. మన ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాం మీకు తెలుసా? పలాస నుంచి ఈ సంవత్సరం 8 కోట్ల రూపాయలు మనం పే చేస్తున్నాం. 17,000 మంది ఇల్లు కడుతున్నామంటే మన ఓనర్స్ అందరం ఇచ్చేది పలాస మున్సిపాలిటీకి 8 కోట్లు. ఇది వచ్చే సంవత్సరం ఎంత అవుతుందో తెలుసా? 15% పెంచితే 9,20,00,000. ఆ 3rd, 4th, 5th ఇలా చూసుకుంటుంటే ఒక 5 years ఒక ఎలక్షన్ ఇయర్ మనం చూసుకుంటే దాదాపు 45-50 కోట్లు ప్రజల నుంచి కలెక్షన్ అవుతున్నారు. మనకి ఎవరు అవసరం లేదు. ఏ రాష్ట్రం ఎవరు ఇచ్చింది ఏం కాదు, మన డబ్బులే, మనం ప్రజలు కడుతున్న కష్టం, మన రక్తం, మన కష్టం, మన చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి చేస్తున్నారు? శానిటేషన్కి ఎంతమంది ఉన్నారు? రోడ్లు ఎందుకు వేయరు? డ్రైన్స్ ఒక్క డ్రైన్ అయినా క్లీన్ చేస్తున్నారా? చేసిన డ్రైన్, ఆ క్లీన్ చేసిన డ్రైన్ అక్కడ వదిలేయడమే కదా. ఒకసారి డ్రైన్ క్లీన్ చేస్తే వాళ్ళు 10 రోజులు మొహం చూస్తున్నారా? ఎంత దౌర్భాగ్యం ఉంది, ఎంత అన్యాయం. ఈ 15% ఆటోమేటిక్గా ఇంటి పన్ను పెంచే విధానం ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది ఖచ్చితంగా తీసివేయాలి. ఈ 15% పన్నుని కంపల్సరీ రద్దు చేయాలి. దీనికోసం దీని మీద నేను చాలా స్టడీ చేశాను. దీని మీద భవిష్యత్తులో దీని మీద చాలా కార్యక్రమాలు చేస్తాం. దీనికి రిప్రజెంటేషన్స్ ఇస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకుల గారికి అందరికీ కూడా తెలియపరుస్తాం. అందరూ అయ్యా మా ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, టౌన్స్లో నివసిస్తున్న ప్రజలకి ఏంటి అన్యాయం, ఇలాగ మీరు ఆటోమేటిక్గా 15% అంటే కొన్నాళ్ళకి ఏం జరగబోతుంది?
అంటే సొంత ఒకప్పుడు ఏముండేదంటే ఒక ఇంట్లో ఉంటే చాలరా బాబు, కష్టపడి మనం ఇల్లు కట్టుకుంటే గంజానం తినైనా బతకొచ్చిలే అనుకునే నాడు ఉండేది. ఈరోజు సొంత ఇల్లు అంటే భయం వేస్తుంది ఈ పనుల వల్ల. సదుపాయాలు లేవు, ఎటువంటి రాయితీలు లేవు, సరికదా మన దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాయకులు అందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ 15% హౌస్ ట్యాక్స్ ఆటోమేటిక్గా పెరిగే విధానాన్ని రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. లేని పక్షంలో దీనికి నేను ప్రజల్లో మనందరం ఆలోచన చేయాలి. ఇదంతా సోషల్ మీడియాలో వస్తుంది, చూస్తున్నాం, లైక్లు కొడుతున్నాం కాదు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పనులు చూడండి, ఇంటి పనులు రసీదు గత సంవత్సరం తీయండి, ఈ సంవత్సరం తీయండి, రేపటి సంవత్సరం తీయండి. నేనేం చెప్పిన నిజం ఆపడం మీరు తెలుసుకోండి, కొట్టండి, అడగండి మున్సిపల్ అధికారులకి ఎంత జరుగుతుంది, ఎంత పన్ను పే చేస్తున్నాం, ఎంత పెంచుతున్నాం అనేది. ఇవన్నీ తెలుసుకునే తర్వాత మీరందరూ ఏకం అవ్వాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మనందరం కలిపి అవసరమైతే ప్రభుత్వం దిగి రావాలా, ఖచ్చితంగా 15% పెంచితే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. లేని ఏళ్ళ మనం దీనికి కోర్టుగానే పోరాడాలని నా ఉద్దేశం. వీటన్నిటి మీద కూడా ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్ళాలి, ఆ 15% ఆటోమేటిక్ పన్ను ఎలా రద్దుపరచాలి, రద్దుపరచడానికి ఏమేం మార్గాలు ఉన్నాయి అవన్నీ వెతికి తీసి అవసరమైతే కోర్టుకు వెళ్ళి నా వంతు నేను కష్టపడతాను. దాని ప్రజలందరి కోసం ఆలోచించండి ఒకసారి. ఈ జరుగుతున్న అన్యాయాలు ఈరోజు పలాస మున్సిపాలిటీ కాదు, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇందాక చెప్పాను కదా, ఈ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అన్నింటిలో కూడా ఇదే జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక మన ఆంధ్రప్రదేశ్లోనే దౌర్భాగ్యం. ఆలోచించండి.